మేము లొల్లి చేస్తామా శివయ్య? ఇవాళ చితికిపోయినామని మనిషికో మాట అనుకుర్రయ్యా. శివయ్య, కాళ్ళలో ముళ్ళు గుచ్చకపోతే తీసి పారేయచ్చు, అదే మనసులో ముళ్ళు గుచ్చితే దాని బాధ నీకేం తెలుస్తుంది? ఇప్పుడు మస్తు పైసలు సంపాదించి పెద్దోడు అయిపోయినావు, పొగరు ముద్దిన్న కోడలా మాట్లాడుతున్నావు. చేసింది చాలా వయసు పొగరు లెక్క కట్టున్నావు. ఇవాళ నా పొలం పాడి దాంట్లో నా బతుకు లెక్క తప్పిందనే కదా నువ్వు ఇంట్లో ఎగిరిపడి మాట్లాడుతున్నావు. శివయ్య, నోరు నీకే కాదు నాకు ఉన్నది, కానీ నీకు నాకు వయసు అడ్డం ఉన్నది. నోరు కాపాడుకోవాలి, అది అయ్యావ గుర్తోడు చేయాల్సిన పని. మోకాలు నాయ కావాలి పొలం పాడేది నాది కదా. తోమ మీద ఉన్న పొలం కదా, తెలుగు మూతి చాపినాయి, అంతలో బట్టలు మళ్ళీ ఇస్తాం కదా. తొక్కది నేను ఎందుకట్రా? ఈ నలుగురు పెద్ద మనుషులు తీసుకురాదప్ప, వాళ్ళే న్యాయం చెప్తారు. ఏం న్యాయం చెప్తారు? ఏం న్యాయం చెప్తారు? మనుషులలో న్యాయం చెప్పే జ్ఞానం పశువులకు ఉంటే నువ్వు తింటే తిట్టకు జడించి తల్లిపోతుండే. నా బతుకుతోటి పరాశం చేస్తుండే. అబ్బా, రోషం పొడుచుకొచ్చిందండి. బండ్లు కాసేటువంటి బండ్ల బల్ల త్వరల బల్ల అంటారా? నీ అమ్మ ఉన్న మాట అంటే ఊళ్ళో ఉన్నది ఎట్లా శివయ్య, నీకు దండం పెడతాను, వెళ్ళు. నేను చెప్తాను కదా, నువ్వు వెళ్ళు శివయ్య. ఇంకోసారి మీరు దాసే పనులు నా పొలంలో కనపడాలి. ఇప్పుడు రే ఎదన్నా, శివుడు ఉత్తపుణ్యానికి అన్నీ మాట్లాడుతుంటే నా పాలమంతా కలకాల ఎత్తున్నదిరా. శివయ్య గారు మనిషి, అదితో మాట అయినా అది మాట మన ఊళ్ళో ఎవరు మెచ్చుతారు చెప్పు? కుక్క వరిగిందనుకో వాళ్ళే కానీ రంది పెట్టుకోరు. అడుగు పశువులు కాసినంత మాత్రాన సులగన చేసి మాట్లాడతావా? శివయ్య నీళ్ళు కూడా చూస్తుంటే నా పెయ్యంత మంటలు వేసిపోతున్నా. అరే, నా గుండెట రెండు కూర్చోవాలి జీతగాడు. అవన్నీ ఇప్పుడు ఆదుకుంటాయని చెప్పు. ఇప్పుడు అంతా పెరిగిపోయాయి. అందుకే కదా కన్ను మిన్ను ఆడకుండా తిరుగుతున్నాడు. సర్ది తిన్నారేమో మరవద్దురా. వచ్చిన తర్వాత సంపాదించిందంతా కట్టుకపోతామా? ఏంది మంచి చెడు గంతే, గానియ్యతో బతకాలి. నోరు కాపాడుకోవాలరా. బావా, ఆడు నిన్నొక్కనే అన్నాడనే నన్ను కూడా తిట్టలే కానీ చెప్పు చెప్పు మీరే చెప్పు. వాని పాపం వానికి, మన పుణ్యం మనకు. నంది పెట్టుకో అంతే. ఎవరి పాపం వాడిది? గోవం సంటి మండలంటే ఆ శివాయి గారు పురుగులు పడి వస్తాడు. అంతే. అయితే మనుషులు నంది పెట్టుకోకపోరా. నడు అందరూ చెప్తున్నారు. కడుకోని కట్ట మీద కూర్చుంటే కాకిదన్ని పాయరన్నా, కాకిది
మండించి ఎన్నడూ మెతుకెరుగదన్నా నేను మందంగిలో మెతుకెరుగదన్నా నేను గంజిలో మెతుకెరుగదన్నా నేను గంజిలో మెతుకెరుగ అందరి చేత పిల్లల మరి పెద్ద మల్లయ్య అని పిలిపించుకున్న నేనే నా వాళ్ళతోటే ఇవాళ బర్ల మల్లయ్య బలర మల్లయ్య అని పిలిపించుకోవాల్సి వచ్చింది. ఏం బతుకైపోయి కాకిదాన్ని పోయిన బతుకైపోయి ఏందయ్యా నిన్ను నువ్వే తిట్టుకోబడుతుంది పొద్దుగాలకి ఇంత తినిపోయినా అంబటేటప్పుడు తాగిన అంబలు అరిగిపోయింటది ఇంకా గుడుగుడు పని చేసి బుక్కడ తింటున్నా నాకు ఆకలి అయితే లేదు. ఆ శివయ్య తిట్లకు మస్తు కడుపు నిండిపోయింది. శివయ్య నువ్వు ఆడి జోలికి ఎందుకు వెళ్ళావు? ఆడ అసలే నల్లి కుట్లోడు ఎవరినో ఒక నలుసుగా తింటమాట పని. అది కాదే ఆడి పొలంలో నేను కాస్తున్న బల్లు పోయి 2 మళ్ళు కస్స పిస్స దొక్కి నానంతా ఖరాబ్ చేసినాయి. దానికంటే నన్ను బండ బుద్ధులు తిట్టాడు. ఆడు తిట్టినందుకు నాకు బాధ అనిపించలేదే. కానీ ఆడన్న ఒకటే ఒక్క పేరుతోటి నా ఊరే మారిపోయింది, నా పేరే మారిపోయింది. ఊరు మారిపోయినా బతకచ్చు కానీ పేరు మార్చి ఊరోళ్ళంతా ఎకసెక్కం చేసి మాట్లాడుతుంటే నా గుండెలు తట్టుకోలేకపోయినాయా మల్లికాంబ. పేరు మారిపోవడం ఏందయ్యా? నీ పేరు పిల్లల మరి పెద్ద మల్లయ్య కదా, మరి నీ అయ్యా అవ్వ పెట్టే పేరు ఇప్పుడు ఎవరు మారుస్తాడు? ఎవరికి గులాంగిరి చెయ్యకుండా దండిగా బతికిన పిల్లల మరి పెద్ద మల్లయ్యండి. అది నేను బాగా బతికినప్పటికీ. కానీ ఇలా శివయ్య నడి రోడ్ల పట్టుకొని నన్ను బర్ల మల్లయ్య అనుకుంటా నా బతుకుని పరాశకం చేసిండే ఆడ అంటున్నాడని కాదే. అది నీ రేపంతా ఊరోళ్ళు అదే పేరుతో పిలుస్తారని బాధ అవుతున్నది. పొట్టపుట్టు కోసం జరిగిపోతాడు గలంతా అలాగెందుకు? ఇగో నీయ తప్పినోడో నోరు పెద్ద చేసుకొని మాట్లాడతాడు. నువ్వే రంది పెట్టుకో. ఓడలు బండ్లు అయితే బండ్లు ఓడలు అయితే మనం కూడా ఈ ఊళ్ళో నలుగురికి పెట్టుబడి పెట్టి ఆసాంలో బతికినాం కానీ తాగి తందనాన్ని పొలం అమ్ముకోలేదు. సమజైందా? ఏంది నేనంతా నాటి ముచ్చట. ఇప్పుడు మన బతుకులు కష్టాల్లో పడి నలిగిపోయినాం, చిటికిపోయినాం, ఓడిపోయినాం. అందుకేనేమో ఇంకా చెంపలు మాసినోడు ముంగట నన్ను గంజిల ఈయన తీసినట్టున్నది. గంజిల ఈయన తీసినట్టు తీసిపారు. అరే మన పొలం ఏం దుబారా అమ్ముకోలే, కన్నాల కోసం పెళ్లిల కోసం అమ్ముకుంటుంది. 2 ఎకరాలు అమ్మి పెద్దదాన్ని పెళ్లి చేస్తున్నాం. దాని మొగుడు దుబాయ్ అని పోయి 3 ఏళ్ళు అయ్యి యాడుండడం జాడలేకపోయి ఇక ఎదిగింది కదా అని 2 ఎకరాలు అమ్మి 2వ దాన్ని పెళ్లి చేస్తుంది. దాని మొగుడు ఏదో మాయలోకి వచ్చి మనసు టేడేసి వచ్చిపోయా. ఇక ఎకరం భూమి అమ్మి బతుకుపో బిడ్డ అని కొడుకుని పట్టణం తోలిస్తుంది. అక్కడ ఎట్లున్నాడో ఏం చేస్తున్నాడో తెలియనే అక్కడ అందరూ సొంటాడు కాదయ్యా. బిడ్డ మన కోసమే తప్పించిపోతుంది. మల్లికాంబ మన పిచ్చపతి కూడా మనతోటే ఉండి కలో గంజో తాగుతాడు అనుకుంటే ఈ ఊరి పెద్ద మనుషులు అన్ని కళ్ళల్లో పెట్టుకుంటారు. వాళ్ళు చేసే తప్పుల్ని అందరు తిరిగా చూసుకుంటూ వాళ్ళ తప్పుల్ని నిలదీసి రక్తబండ కాడి గుంజేసరికి ఆడంటే పగబట్టు ఈ బాధతల్ని ఎందుకని దూరంగా బతుకుపో బిడ్డ అని ఎకరం పొలం అమ్మి పట్నం పంపిస్తుంది. ఆడన్న సుఖంగా ఉంటాడు అనుకుంటే ఆడికి నా తిరగనే రెక్కల కట్టం తప్ప ఆడికి ఇంత భూమి ఉంటే కవులకి ఇచ్చుకుని బతికేవాడు కదా. మల్లికాంబ ఈ భూమి ఎప్పుడు పుట్టిందో ఏమో నాకు తెలియదు కానీ నేను పుట్టినప్పటి నుంచి నా రెక్కల కష్టం అంతా ఈ భూమికే ధరపోసింది. ఈ భూదేవర మాత్రం నన్ను ఎత్తుకోలేదే, నన్ను ఎత్తుకోలేదు. మన 2 జీవాలు ఈ భూమిలో నివాసం మన రెక్కలేమో చుట్టాలు మట్టిలో మట్టి ఎంతవరకు ఈ మట్టి మీద పోరాటం చేద్దాం. పోయిందని మళ్ళా సంపాదించుకుందాం. నువ్వు జగన్ 3 సార్లు అందుకే కదా ఇన్ని రోజులు గుండె రాజేసుకుని బతికిన కానీ ఇలా శివజన మాటలు నా గుండెలో సూర్యుడు కూర్చున్నాడు ఈ బాధ తీరేదిగా
ఎట్లా చేసి ఈసానికో మాసానికో నా భూమి నేను మళ్ళా సంపాదించుకోవాలా, ఊర్లో అందరి చేత పిల్లల మరి పెద్ద వల్ల ఇప్పించుకోవాలా. అదే బట్టనే ఉండు. నువ్వు గుడ్డ జారబట్టుకోపోయా, గుడ్డ జారబట్టుకో. రోజు జరగక బర్రెలు కాస్తున్నాం కానీ మనం ఎవరికి బలిసాం కాదు, బాధ్యతం చేస్తాడు. నువ్వు ఊడలు మరి ఎక్కుతావు, నా మాట నమ్ము. ఏం సొంచకుండా ఇక్కడ తన ఏం లేదక్క, టీచర్ బర్రె గౌడు బర్రె దొడ్లకు రాలేదక్క. అది ఎందుకు రాలేదో ఏదో రాసుకున్నామనే. ఏంటి మధురయ్య బర్రె రాలేదు, మందరం రాలేదా? రాలేదు. నిన్న ఊళ్ళకు గదివికి వచ్చి కొట్టంలోకే పంపిస్తే కదా. దాని ఆడపోయిందో కానీ కొట్టలు మాత్రం బర్రెలేదు. ఇప్పటిదాకా చూసినాం, జాడలేదు. రాత్రి దాకా చూసినా రాకుంటే ఎగిలి వరగట్టం వచ్చి బర్రె ఏడబోయిందో ఏందో జర ఎంతలో చెప్పాడు. ఊళ్ళో బర్రెలందరూ ఒక్క బర్రె ఏడిపోయిందంటావు? గా సంగతి అడిగి రమ్మన్నాడక్క. వస్తాం అలనా, వస్తాక కడుపులా బెదర్కొచ్చే వచ్చాడు చెప్పిపోయింది కదా. అది మంచి బర్రె, దాని మానాన్ని అది మెస్తుంది. మందన ముంగట ఉంటుంది. వద్దురే కుట్టం రాగానే అల్లకి పోతుంది. ఇవాళ కుట్టంలో పోగానే నేనే పనిగడ సరిపొచ్చింది. బర్రె తప్పించుకుందా ఏంది? నువ్వు బర్రెలు కాస్తున్నా కానీ చెప్పుడు ఇట్లా కాలే ఏమన్నా ఉంటుంది. బలరాన్ని ఊళ్ళోకి వచ్చి కొట్టంలోకి పోయేదాకా రచ్చబండ కాడ నిలబడి చూస్తా. ఎందుకైనా మంచిది నువ్వు సరి భద్రాయి కొట్టం కాడి వెళ్తా. అరే ఇంత రాత్రి 7 కల పోతాం, ఊరు నిండా కుక్కలు లేదు. పొద్దుగాలకి తిరిగి అదే వస్తుందిరా. అదే తలిగిన ఏళ్ళకి పుట్ర తలిగినట్టయింది. అది గౌడు బర్రె. భద్రయ్య అసలే కోపపడు. ఏం చేస్తాడో, నన్ను ఏమంటాడో నాకు భయం అవుతున్నదే. ఎట్లా భయపడితే ఎట్లా చెప్పు. ఇగో తిరిగి అది రేపు మందరాగా వస్తుంది. రేపు కూడా రాకపోతే మనుషులను పెట్టి ఉండపట్టలేక మనం చెప్తాం. నువ్వేం భయపడవు. ఇగో దాంతో అయితే బిచ్చపతిని పిలిస్తే ఆడే లెక్కుతాడు. అంత పని చేయద్దే, బిచ్చపతిని మాత్రం ఆడ వస్తే నన్ను బలరు కాలేదని చక్రాలు చేస్తాను అని శోభతోళ్ళ నువ్వు తీసుకొచ్చి ఊరంతా జగడ పెడతాడు. ఆ భద్రయ్యతో కొట్లాడతాడు. ఆడికి ముచ్చట తెలియద్దే. సరే చెప్పండి కానీ ఇగో రాత్రి అయింది కానీ వచ్చి నిద్ర పడతలేదే. కళ్ళల్లో గౌడు బర్రెనే కనిపిస్తున్నది. నువ్వు నేను వస్తాను పోయే. మళ్ళా ఊరి బర్రెని దొరకపోతే రాలేదా? మళ్ళీ నీకు కూడా అలాగండి. కింద ఆడ కట్టుబలరు, మీద ఆడ కట్టుబలరు అన్ని వస్తే కలిపి కొట్టుకొచ్చిపోతాం. రాత్రి పింజారి భద్రయ్య గౌడు బర్రె కనబడలేదట. ఏమైందంట? ఏడగపోయిందంటే నేనేం చెప్పాలా? మా బట్టల బలరాన్ని మళ్ళేసుకొచ్చి ఇవాళ బర్రెని అలా కుట్టంలోకి పంపిస్తే ఇక ఆడికెళ్ళది ఆడిపోయిందంటే నాకు ఏం వెళ్ళిపోయింది. అంటే తొట్టకెళ్ళే నాకు అన్ననా బర్రె కుట్టంలోకి పోయినాక అంటే మరి నువ్వేమో దొడ్డగా తోలినబడితే బర్రేమో లేకపోయా. మరి దానికి జిమ్మెదారు ఎవరైతే చెప్పు. ఎవరైతే తప్పించుకోవడానికి కదేమన్నా చీవనా దోమనా బర్రెనా బర్రె. నా బర్రె వెళ్ళిన సంగతి రచ్చబండ దగ్గర మీకు పరాశ్రమైనా దుర్గయ్య? ఏం జరిగినట్టే మాట్లాడుతున్నావు? జిమ్మేదారు ఎవడైతాడు చెప్పు, నువ్వే చెప్పు. ఇంకెవరైనా బర్రె కాసిన జిమ్మేదారు అవుతాడు. రాత్రి మీ బర్రెను
మీ కొట్టంలోకే పంపించిన ఆడికెళ్ళది ఆడిపోయిందని నాకు తెలియదయ్యా. నిన్ను రమ్ముకోరు కదా బర్రె నీకు అప్ప చెప్పిన ఎంతో ఖర్చు పెడతాను ఇప్పుడు రంగట కొనుకొచ్చుకున్నా నా ఇంట్లో పుట్టింది కాదు అది ఏడ ఉన్న తీసుకొచ్చి ఇచ్చే బాధ్యత నీదే. రాత్రి సంధి కంటి మీద కొట్టులేదు అది కొట్టంలో పోయినాక యాడికి పోయింది అని అంటే నేను ఏం చెప్పాలా? దుర్గా నీకు ఎరగనే కదా అది దొంగబరి కూడా కాదు. దొంగగారే రాదని నువ్వే అనబట్టి అది రాత్రి ఇంటికి రానే కదా. మరి ఏడిపోయింది నువ్వే చెప్పు. అది ఆడిపోతుంది తిరిగి తిరిగి మళ్ళీ అది ఇంటికే వస్తుంది. వస్తుంది మునుపటోళ్ళకి తప్పిపోయిన వాళ్ళు ఇంటికి తిరిగి వస్తారు. గట్టి గట్టే ఎవడో హౌడు కొట్టుకోపోతుండు. అవును మన ఊళ్ళో తెలియదు మన మాయలేదు. ఏ అవురే బర్రెపై మళ్ళీ ఏడుస్తుంటే మధ్యలో మీ మాటలు ఒకటి అబురే అబురే. నా మాట గొడ్డు ఏడవల దూరం పైన ఎగిరి గట్ల వాళ్ళ తావులకు వస్తుందంట. అది వస్తుంది యాడికి పోతుంది. అది దొంగ బర్రె కూడా కాదు. ఏంద్రు చాలా చిప్పి చిప్పి మాట్లాడుతున్నావు అంటే మేమే దొంగనా? నేను ఆ మాట మరి లేకపోతే బర్రె ఎప్పుడు ఇట్లా తప్పించుకోపోలేదని అంటే చెప్తున్నాను. నా బర్రె నేనే దొడ్డ కట్టేసుకొని ఇది అబద్ధాలు ఆడుతున్నాను. బర్రెని వాటి 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 మానడం అడ్డు వదిలేసి చెరువు గట్టు మీద కూర్చొని సుట్టలు అవుతుంటే బర్రెని పొలం మీద పడుకుంటే ఏం చేస్తే పొలం పొలం గట్టి కనిపిస్తే బర్రెని ఎటుపోయిందో. అయ్యా నూతులు నోరు మీద నూరు రాళ్ళని చెప్పను. సందు దొరికింది కదా అని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. పొద్దుమకిడి దాకా ఆడి తోకలు పట్టుకొని తిరుగుతా. ఇవాళ పొలంలో కూడా కొట్టలేదు. కావాలంటే ఇగో ఈ దుర్గయ్య అడుగు. మళ్ళా నువ్వు ఎంత మంచి దాచుకొచ్చినా ఎదకొచ్చిన బర్రెలు గట్టినే తప్పించకపోతే నువ్వేం రంది పడకు. భద్రగా భద్రం ఆడాడు కదా ఏడిపోయిందో జర నువ్వే కాదు. అదేంటి దుర్గయ్య గట్ట మాట్లాడతావు? నీకు ఎరకనే కదా బర్రెను నా కళ్ళలో పెట్టుకొని చూసుకుంటాను. వీళ్ళ బర్రెని అలా కొట్టంలోకి వెళ్ళిపోయినా కూడా నాకు ఎట్టెరగా అంటున్నా. ఇంకొక మాట కూడా ఇది ఓకే నాకు. ఇంతమంది ముందర చెప్తున్నా 2 రోజుల కూడా బర్రెని తీసుకొచ్చిన దొడ్డ కట్టేస్తివా సరే సరే లేకపోతే ఇదే రచ్చబండ దగ్గర నీళ్ళు కట్టేసి పంచాయతీ జరిపిస్తా. ఇక నీ ఇష్టం. భద్రయ్య భద్రయ్య నన్ను రచ్చబండ అక్కడ కట్టేస్తా. నన్ను రచ్చబండ అక్కడ కట్టేస్తావా? కట్టేస్తావు. ఎందుకు కట్టేయ్యావు? ఇప్పుడు నువ్వు బాగా పెద్దోడు అయిపోయినావు కదయ్యా. బాగా బలిసిపోయినావు కదా. ఏమైనా చేస్తావయ్యా? భద్రయ్య నా గొంతులో పానం ఉన్నదాకా ఇమాన్ తప్పే మనిషిని కాదయ్యా. నేను దొంగలు కాదు. నీ ఇంట్లోకి వెళ్ళి ఏమి దోసుకపోలేదు. నీ కొట్టంలోకి వెళ్ళి నీ బర్రె తప్పించుకోపోయిందని నన్ను దొంగని చేసి రచ్చబండ కడ కట్టేస్తాడు. తప్పయ్యా తప్పు. నీ బర్రె పోయినందుకు నన్ను దొంగని చేసినావు కదా. గట్టనే నేను అయ్యా నువ్వు అన్నట్టే నీ బర్రె నీకు కావాలా గంతే కదా. పుట్ట గుట్ట అది యాడున ఎత్తి పట్టుకొచ్చి నీ బర్రె నీకు అప్ప చెప్తానయ్యా. నీ బర్రె నీకు అప్ప చెప్తాను. భద్రయ్య అంగడి సరుకై పాయనా బలవంతులదేనా రాజ్యం. బతికిన నీపై నిందలా హరిచే లోకం కాకేలా నిజాన్ని కాల్చే నిప్పులా ధర్మం వదా న్యాయం చరా ఇంతే కదా లోకం పోకడా ధర్మం వదా న్యాయం చరా ఇంతే కదా లోకం
ఇవాళ కూడా భద్రయ్య మందలకు రాకపోయింది. సరే నేను వరాల వజ్రం ఇంటికాడికి పోయి అంజనం పట్టిస్తా బరే యాదికి పోయిందో చెప్తారు. కుట్టంలోకి వెళ్ళిపోయిన బర్రె ఇంట్లో కూర్చుంటే అంజనం చూసే వజ్రంలో పెట్టేది మీ పిచ్చి కానీ. అంత భయపడతావు ఎందుకు? కొట్టలు తప్పిపోయి మనం ఏం చేస్తాం? ఇదే మాట భద్రయ్య చేద్దాం పదా. మళ్ళక గా భద్రయ్య సమస్యలు మనిషి అయితే చెప్తే వింటాడు. ఆడి గురించి నీకు తెలియదక్క. ఆడు అసలే మిమ్మల్ని పగబట్టినోడు. గా భద్రయ్య గాడు మల్లయ్య బాబును బర్రె జరగకపోతే రచ్చబండ గారు కట్టేస్తానన్నాడక్క. ఏంటి? ఇంత మాట ఉన్నాడా? వాడు మనసు అపసరమా ఉండు. పిచ్చమని చెప్తే అంత ఆడే చూసుకుంటాడు. నువ్వేం తిరుగుడు. పిచ్చమని చెప్తే అంత ఆడే చూసుకుంటాడు. ఉండనే చెప్పినాకంటే మన బిచ్చపతికి ముచ్చట చెప్పొద్దని ఆడికి చెప్తే ఆయన సోపకాలం తీసుకొచ్చి ఊరంతా దుమారం లేస్తాడే. భద్రయ్యతో కొట్లాడ పెట్టుకుంటాడు. ఆడికి ముచ్చట తెలియదు. ఏంటి బాబా వద్దంటావు? ఆడు వచ్చేటోడు కదా, కష్టకాలంలో నిలబడేటోడు కదా. చెట్టు అంతా ఎన్నిక కొడుకు ఆశలు తీసుకుంటే తప్పేంది చెప్పక్క? తప్పేంది చెప్పు. అరే ఏమన్నా నాకు వచ్చిన కష్టం రోగంతో నొప్పితో వచ్చింది కాదు. నా గ్రహచారం బాగాలేక వచ్చింది. మీరేం మిమ్మల్ని చేసి అన్ని నేను చూసుకున్నాను. నేను రోజు తెలియజేస్తాను. బాబా రాత్రి అవుతాండి కదే బుక్ తిన్నట్టు ఉరుకుపో. ఇగో ఈ కష్టాలు మనకి ఎప్పుడు చుట్టాల్లో ఉండేటి. బుక్ తిన్నట్టు ఉరుకుపో. బాబా నడు. మళ్ళీ మామ ఇయ్యాల కూడా బర్రె రాలేదు. అఫ్రికా వెళ్ళిన పనులు సంగతి ఏదో తెలుసుకోపోదామని వస్తున్నాయి. కాబట్టి భద్రయ్య ఇయ్యాల కూడా చుట్టూ 4 ఊళ్ళు తిరిగొచ్చిన. బర్రె శుభ ఏడబడలేదయ్యా. మరే పారిపోతే కదా దొరికేటం. మరి ఏమైందండి భయ్యా? ఏమైంది అంటే పేరు దాటిన మరి ఏడముందో నాకెట్ట తెలుస్తుంది? ఏందయ్యా నువ్వు అనేది? కొడుకు చేతికి ఇచ్చి పంపించినావు. వాడు ఏడ అమ్ముకున్నాడో, ఎవరికి అమ్ముకున్నాడో, ఎంత అమ్ముకున్నాడో, ఎప్పుడు అమ్ముకున్నాడో నాకెట్లా తెలుస్తుంది అంటున్నా. ఏంద్రు అనేది మీ గోడు కలని ఏరు దాటించి మా కొడుకు అప్పగించి అమ్ముకున్నామంటావా? ఇది న్యాయం కాదు. నా కొడుకు అసలు తోడు కాదు. న్యాయం కోసం పోరాడే మనిషి. వాడి కోసం ఊళ్ళో అందరూ తెలుసు. బాగా తెలుసు. న్యాయం కోసం పోరాటం చేసే పోలీసుల భయానికి నువ్వు మీ కొడుకు. భయాన్ని కాదు. మీ అందరి బాధ ఈ ఊరికి రాకుండా మా దాకుండా పోయిపోతుంది. అసలు వచ్చి మీ భయం నమ్ముకున్నాడా? అబద్ధం, పచ్చి అబద్ధం. నా కొడుకు మీ అందరిలాగా ఎవరి మీద నిందలేదు. కావాలంటే ఇద్దరు పడి కొట్టాలి. అంతేగాని నిందలేసి ఎట్టు పొడి పడితే గుట్టు బాగా కావుతుంది. ఏమనుకుంటున్నా మరి? చూసిన వాళ్ళు అబద్ధం ఎందుకు చెప్తారు? జరిగింది జరిగినట్టు ఉన్నట్టే చెప్తారు. ఏం జరిగిందని చెప్పారయ్యా? ఏం జరిగిందని చెప్తారు? కన్న కొడుకు ముఖం చూడాలని తప్పించిపోతున్నా ఆడే మాకు కనిపించక 4 నెలలు అయిపోయింది అయ్యా. అయ్యా సత్య ప్రమాణమే చెప్తున్నానయ్యా. నలుగురి కళ్ళలో పడకుండా మా బంధువులు నలుగురి కళ్ళలో మీరెందుకు పడతారు? నా కొడుకు పడుతుంది, నీ కొడుకు పడేస్తాడు. మిత్రమంత్రం మధ్య భయపెట్టాలని చూస్తాడు. నేను కూడా దూర పాట వాడి నీ బుద్ధిగానికి చెప్తాను. వాడి జోరు కానీ ఊసు కానీ వస్తలేడు. ఆడి మానాడు బతుకుతుండో. చాప కింద నీళ్ళు కలవడమే మల్లమ్మ. నా గురించి నీ కొడుకు ఎక్కడెక్కడ ఏమేమి మాట్లాడుతుందో తెలుసా నీకు? ప్రజల కోసం మన ఊరికి వచ్చే రేషన్ కార్డు ఎవరికి పంచకుండా భద్రయ్య అమ్ముకున్నాడట. రామ రామ మీలాంటి నిజాయితీ పడు పట్టుకొని అంత మాట అనేది ఎవరు? భిక్షపతి గారే అంతే కాదు. మన ఊరి దేవాలయ ధర్మకర్తగా వ్యవహరిస్తున్న మన భద్రయ్య గారు దేవుడి మన భూమిని అమ్ముకున్నది. గుడిలో బంగారు రామజాలు కాజేశాడని, ఊళ్ళో డబ్బుతో గెలిచాడని ఊళ్ళో కుక్కలు లేపింది ఎవరంటే? అయ్యా దండం పెడతారయ్యా. తండ్రి పోరుడయ్యా. అంతే తప్ప పెద్ద నిందలు వేయకూడదు. అసలు ఈ ఊళ్ళో ఏం జరుగుతున్నది కూడా అడిగి తెలియదయ్యా. గుడిసెలేడు గుత్తాల జోసుకెళ్ళి వస్తానయ్యా. ఈ నెలకలే కదా అన్ని అమ్ముకొని పోయి పట్టులో బతుకుతుండు. దానికి నీకు ముడి పెట్టకండి అయ్యా. కొడుకురిగా కూడా బయటపడింది. భద్రయ్య తెలుగు ఎవరైనా అంతే. అయ్యా భిక్షపట ఊళ్ళో లేడు. అసలు మీ భర్య పోయిన సంగతి వాడికి తెలియట్లేదు.
ముందుగల బర్రెని దొరకబట్టే సంగతి ఆలోచిద్దాం ఏమంటారు అయ్యా మేమెన్నడూ మీ జోలికి వచ్చిన అనవసరంగా మాట్లాడి మా కడుపు మీద పట్టకు భద్రయ్య నేను ఒక మాట చెప్తే మన ఊరు వాగు సుక్క నీరు లేకుండా ఎండిపోయింది కదా ఆ సంగతి నీకు తెలుసు. అందుకే బర్రకు నీళ్ళు అయిపించేందుకు ఏటి కొట్టుకపోయి తెస్తున్నాను చూసి మేమంటే గిట్టని వాళ్ళు నచ్చని వాళ్ళు నీకేమన్నా కట్టుకథలు చెప్తే ఎవడో చెప్తే నేనే చూసిన వాళ్ళు ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు రేపు పంచాయతీ వచ్చి సాక్ష్యాన్ని కూడా నిలబడతాం. సాక్ష్యం ఈ ఊళ్ళో మీకు సాక్ష్యం చెప్పడం పిల్లికి ఎవరికి సాక్ష్యం చెప్పినట్టే. మల్లయ్య మామూలు ఎంట వంతుతాడు ముసలుడు సంగతి మీకు తెలియదు అప్పటిలా ఇగో రేపటి నుంచి నేను కూడా బర్రెని దొరకబట్టాలని తిరుగుతాను. మల్లయ్య మామ నీయే తప్పిటోడు కాదు, ఆయన ఒకప్పుడు బాగా బతికిన మనిషే కదా. సచ్చిన బర్రె గుడ్డడు పాలిస్తుంది అన్నాడు లేదంతా నాకేదో అయ్యా నాకు గౌడు బర్రెరా దొరా దాని విలువైన బయలుదేరు కొడుకు చేతికించి పంపించాడు. నా దగ్గర పక్కా సమాచారం ఉంది కాబట్టి చెప్తున్నా. భద్రయ్య ఇంకో పాలి మేము బర్రె అనుకున్నాను అనుకో బతకలేక బర్రెలు కాస్తున్నాం. అసలు మేము బర్రెలు కాస్తున్న సంగతి మా కొడుకు తెలియదు. ఏం చెప్పినది చూడ భద్రయ్య మందలోంచి బర్రె తప్పించిపోయింది కొంతే కాదు అది నీకు తెలియదుగా మా కర్మగానే పారిపోయింది. బర్రె నమ్ముకున్నామంటూ మమ్మల్ని పంచాయతీకి ఇచ్చడం నీకు ధర్మం కాదు. మేము తెరపోయినా సరే మీ బర్రె మీకు అప్పగించిన తర్వాత మేము బర్రె నమ్ముకున్నామని పంచాయతీ నిలబెట్టాం. దండ పెడతా పోయినండి ఏంది బర్రె వైద్య నేనంటుంటే నువ్వు నాకు ఇల్లు చెప్పరా? భద్రయ్య మీ బర్రెకు మాకు కావాల్సిన తప్ప ఏ సంబంధం లేదు. అది ఏడవైతే పోతే మీ బాధ్యత కాదా? ఏంటి భద్రయ్య అడిగితే భయపడతా ఉంటున్నావా? కత్తిరిస్తా ఉంటున్నాం కదా. దొరకకపోతే దొరకకపోతే అమ్ముకున్న బడి ఆడుతుంది. మళ్ళా అంటున్నావు మంచి కూడా ఇంత జరిగినాక ఇంకా ఆగేది లేదు. అయ్యా ఎల్లుండి పొద్దుగల రచ్చబండి దగ్గర పంచాయతీ ఉంటుందిరా. పటేలా 7 గంటలు దాన్ని బట్టి రమ్మచ్చు. స్థితికి పైన చెప్పి దొంగ చేసి రక్త పట్టి చెట్టుకి పోతే చిరిగిపోయిన చెడిపోలేదు. భద్రాలంటే ఊరుకు కానీ ఎన్ని వరకు నష్టమైంది చూడు. నిప్పు లాంటి నిజాయితీ ఏ మచ్చ లేకుండా మనం పంచాయతీ మళ్ళక్క బర్రెని ఏదో దాటి చూసినాడు కొన్నాడు. రేపు ఇవన్నీ పంచాయతీ రివర్స్ రావాయింది బాబా రాబోయింది. దుడ్డు బర్రెట్టరే దుడ్డు బర్రెట్టు రేపు ఈ పంచాయతీలో నా దిక్కు మాట్లాడితే మనం నాకు ఆదుకునేటోడే. ఇదేమన్నాయ్యా ఎర్రన్నట్టు మనకి ఇచ్చబతి ఎప్పుడు వచ్చిండో మనకి ఎవరు నమ్ముకున్నాడో చెప్పమందా. నేను కూడా పంచాయతీకి వస్తా. నువ్వు అసలే గుండె జబ్బు మనిషి జసరంత ధైర్యం గుండు చాలు. మళ్ళంత బావ తరఫున భద్రాయికి దీటుగా పంచాయతీలో మాట్లాడడానికి మనం ఇద్దరు మనుషులు మాట్లాడుతున్నాం అక్క. మనకి మనసు జరిగింది జరిగినట్టు పంచాయతీలో పూసలుతాడు చెప్తా. న్యాయం చేయమని కొంగుగా చదువుతా నేను. గట్ల చేస్తే భద్రాయి గారు పంచాయతీలో ఉండాలి కాళ్ళు పోతాడు. ఆవిడ అసలే లంగాలు ఇచ్చారు ఫుడ్ గాడు. ఆడిని కట్టడి చేయాలంటే మన మనుషులు మనకు ఉండాలక్క. మన మనుషుల నీ పిచ్చి కానీ ఈ ఊళ్ళో ఆయనకు ఎదురు చెప్పేటోళ్ళు ఎవరున్నారు? ఉన్నారక్క. రోజు రచ్చబండ గారు కూర్చున్నట్టు వెళ్ళి ఇద్దరిని మన వైపు గుంజుకోవాలి. అప్పుడు కానీ భద్రాయి గారు కథలు తాడు తన్నేవాడు ఉంటే ఆయన తల తన్నేవాడు ఉంటాడు. అసంతోళ్ళని ఇద్దరిని పట్టుకొచ్చే చిమ్మేదాన్ని నాదక్క. వాళ్ళు పంచాయతీలో మన దిక్కు మాట్లాడుతూ ఉంటే నా సామ్య రంగా రచ్చబండంతా రచ్చవుతుందో అప్పుడు అదే పంచాయతీ పక్కకు పోయి భద్రాయి గారు చేసే దందాలన్నీ బయటపడుతుంటే ఇంకా చూసుకొని అబ్బ ఆడి మీద ఇడిమిదాడు చప్పుడు చేసుకుంటారు. ఏంది రాసి అట్లా చేసుడు తప్పురా. అట్లా చేస్తే ఆడి
వానికి మనకు ఫరక్ ఏముంటది? తప్పే. అట్లా చెయ్యకు. అది తప్పే. అరే లింగయ్య దుర్గ వాళ్ళు పెద్ద మనుషులేదురా. అలా భద్రయ్య చొప్పులు మోసే మనుషులు కాదు. ఇప్పుడు వాళ్ళు మన మనుషులక్క భద్రయ్యకు దీర్ఘ మాట్లాడి పంచాయతీలో మన దిక్కే ఉంటారు వాళ్ళు. గాలి వాట మనుషులురా. ఎప్పుడు ఎవరి దిక్కు అరే ఇక బాధ మళ్ళా మీద నిన్న ఏమే దొంగ అయిపోయినట్టనా? నువ్వేం రంది పడక మళ్ళా అన్నా మమ్మల్ని నిమ్మలంగా ఉండనిస్తలేదు, బుక్కడంతా నిండిస్తలేదు. రచ్చబండ కాడ పంచాయతీ అంటూ పాలన తీస్తున్నారన్నా. అది తెలుసుకునే మాట్లాడిపోదాం వచ్చిన మల్లవా. భద్రయ్య సంగతి ఎవరికి తెలియదు అనుకున్నాడు. మళ్ళా ఎట్లా బతికిండో వాడు ఎట్లా బతికిండో తేల్చి పారేస్తాడు. సిగ్గుతో తలంచుకోపోవాలి. ఈ నిందబడ్డ కాంచైన హైబద్దిన్నాడు. తిండి తిప్పలు మానేసింది. బర్రే బర్రే అంటూ రచ్చబండ కాడ పంచాయతీ అంటుంటే రగతం చల్లబడుతుందన్నా. మళ్ళక్క నువ్వేం రంది పడకు. మేము ముగ్గురం రచ్చబండ కాడ నీ దిక్కున నిలబడి గట్టిగా వాదిస్తాం. ఆ భద్రాన్ని మెతుకు మింగకుండా చేస్తాం. నువ్వు బర్రెను తప్పిపోవడంలో నీ మాట ఏం లేదని మేము రుజువు చేస్తాం అక్క. అన్నా, ఎన్ని బాధలైన పడ్డా ఈ గుడిసెలో తిన్నామో లేదో ఎవరికి ఎరక లేకుండా వచ్చింది. కానీ ఇలా బజార్లో పట్టింది. ఇంత మాట సాయం చేయమన్నా నేను దండం పెడతాను. అయ్యో దండమెతుకు మల్లవా. మిమ్మల్ని ఆదుకోవడంతో పాటు ఆ భద్రయ్య మీద ఉన్న పగ కూడా తీర్చుకోవడానికి వచ్చింది. ఇవాళ నుంచి ఆ పంచాయతీ మీ పంచాయతీగా మా పంచాయతీ. మీరేం రంది పడకండి. మిమ్మల్ని గడ్డకు వేసే బాధ్యత కూడా నాది. ఇక ఆ భద్రయ్య గారి బతుకంతా నా గుప్పిట్లో ఉంది. అది బయట పెట్టాలంటే కొంతమంది గవాయిలు అవసరం. వాళ్ళే దొరుకుతారు. దొరుకుతారు. ఎందుకు దొరకరు? కానీ అందుకు కొన్ని పైసలు కాదు. అంటే పంచాయతీలో నాయన చెప్పడానికి పైసలు కావాలా? ఇంకా విషయంలో తెలియదు. ఎక్కడన్నా అంత అమాయకంగా అడిగితే ఎట్లరా? అంతేకాదు మళ్ళా కొంతమంది గవాయిని కొనుక్కోవాల్సి వస్తుంది. వాళ్ళకింత మర్యాద చేయాల్సి వస్తుంది. ఇవన్నీ బయటికి చెప్పారు కాదు, చుప్పుడే కథ నడిపియాలి. అప్పుడు కానీ భద్రయ్య మన మాట కట్టుబడు. అరే ఖర్చులో భయపడితే పంచాయతీ ఎట్లా తీసుకొస్తాం చెప్పు. జమానంత కానీ 10,000, పెద్ద మనుషులను నడుచుకోవడానికి ఇంకో 10,000 తయారు చేసుకోవాలి. మీరు ఆ డబ్బుల సంగతి చూడండి. రేపు పంచాయతీ సంగతి మేము చూసుకుంటాం. ఏమన్నారంటే సపోర్ట్ చేయవేందే? అది పంచాయతీలో గెలిపిస్తామన్నారు. పంచాయతీలో గెలిపిస్తామన్నా? వాళ్ళు భద్రయ్య మనుషులే. వాళ్ళు పంచాయతీలో గెలిపించుడేంది? నీ దండం పెడతా. ఈ ఒక్కసారి నా మాట సవాల్ చేయకు. నేను చెప్పింది అంతే. నా దగ్గర ఏదో దాస్తున్నా. ఏదో చెప్పు. దానికేమో చెప్పు. చెప్పు. పంచాయతీలో సాక్ష్యం చెప్పాలంటే పైసలు పెట్టాలంటే బాబా. పంచాయతీలో మనం పైసలు పెట్టాలా? గవాయిల్ని కొనుక్కోవాలా? నిజమా? నా 60 ఏళ్ళ జీవితంలో ఎప్పుడు ఇసుంటి ముచ్చటిల్లేదే. ఎప్పుడు ఇసుంటి ముచ్చటిల్లేదు. అన్యాయాన్ని ఎదిరిస్తే నీకు న్యాయాన్ని కొనుక్కోవాలా? అదే అసలు న్యాయం దొరకదు. అప్పుడు పోయే న్యాయం దొరకద్దు. అసలు న్యాయం దొరకదు. అప్పుడు అట్లా నిన్నే కూర్చుంటే ఆ భద్రయ్య దొంగ నెత్తికి కూర్చుంటాడు. ఆయన గీత దూరం వచ్చాక మనం మాత్రం ఎందుకు ఎక్కకోవాలా? ఆ భద్రయ్య దొంగ మనం దొంగ తెలుసుకుందాం. సామరైన రక్త చుట్టూ తప్పుకొని మాత్రం చేయలేదు. నా బంధుల పాలములతో దాకా నీతి తప్పి మంచలేదు. నాకు అసలు న్యాయం
లేపాల్సింది ఆ రోజు నన్ను పట్ల మల్లయ్య మీద ఇయ్యాల దొంగం చేసిన భద్ర మీద తప్పైపోయింది. అరే అది పరిస్థితి మనం పక్క పరిస్థితి వాళ్ళు ఎదుర్కోవాలంటే ఇంకొంతకాలం గడవాలి. అప్పుడు దాకా పైసలు పెట్టి నాయన ఒప్పుకోవాలి. ఎందుకే ఎందుకు గవాళ్ళు కొనుక్కుడు భద్రతోటి లడాయి చేసుడు మనకు అవసరమా? అయినా ఇప్పటికిప్పుడు పంచాయతీ అంటే కొన్ని పైసలు మన దగ్గర యాడున్నాయి. ఇది పేరు కట్టింది కానీ ఇది అజాబిచ్చింది. ఇదేనే ఇందులో నాది నీరని ఏం చేస్తున్నావేంటయ్యా? ఇంత బతికిన బతికే నాకు బంగారు సొమ్ము సొమ్ముతాయా? నాకు కళ్ళ పొందంటే చాలు. తీసుకుంటే ఏమనుకుంటారు? పిల్లల మరి పెద్ద మల్లయ్య కాదే కాదు జాతగాని పట్ల మల్లయ్య పిల్లల ముద్దల తాడు తీసుకొని పరువు కోసం పంచాయతీలో పెట్టిందని నమ్మకాయ నమ్ముతారు. ఎవరో నవ్వుతున్నారని మనకు వచ్చే కష్టాలు ఆగుతున్నాయా? అన్నిటినీ ఎదిరించుకుంటూ ముందుకెళ్ళాలా? ఎట్లా నడవాలన్నా ఊళ్ళో తలెత్తుకొని తిరగాలన్నా గుండె ధైర్యం కావాలా? నాకు నువ్వు పంచాయతీలో అందరి ముందు గట్టిగా నిలబడతాను. ఇప్పుడంటే నిజాయితీ ఏ మచ్చ లేకుండా నేను నిలబెడతాను. అసలు నమ్మయ్యా? మంచిగా ముద్దైతుంది మళ్ళీ జాడి లేదు. ఇంకా ఆడే వస్తాడు ఒక ఉంటే కదా ఆమెకే పంచాయతీలో కూర్చోనికి డిపాజిట్ కట్టడానికి రకం ఉండాలి కదా. మా మల్లయ్య బాబా జమానత్ పైసలు పట్టుకొచ్చాక పంచాయతీలో కూర్చుంటాడు. ఏమనుకుంటాడో ఏమో. తరపున ఎవరు లేరనుకుంటున్నాయో మళ్ళీ మా తరపున మేము మాట్లాడతాం. తప్పకుండా తెలుస్తాం. లింగయ్య అదే ఆ సంగతి. ఇన్నాళ్ళు నా మోత కింద నీళ్ళు తాగిన మీరు ఇలా మలయ వైపు తిరిగినారా? మాటలు మర్యాద బొద్దాయ పండగ వచ్చిన రచ్చబండ కాడికి మేము మళ్ళీ పెద్ద మనుషులం. పెద్ద మనుషులు అదేరా, అదే అడుగుతున్నా. ఆ ముసలం దగ్గర ఎంత గుంజులేం సంగతి? అట్లా మాట్లాడు తప్పు. నేను దిక్కు మాట్లాడుకునే వచ్చాం. ఏ దిక్కులు ఇస్తా ఆడిపోతున్నా కూడా పంచాయతీ కానిచ్చి మా పండుగ మేము పోవాలి. అంత ఉంటున్నట్టు పెద్ద మనుషులు రావదు. తప్పు తెలుస్తుంది. తప్పు ఈ భద్ర ఏదో ఆ మళ్ళీ ఏదో కానీ తెలుస్తుంది. తప్పు నాదైతే ముక్కు లేకపోతే నాకు చెప్పు తీసుకొని నేను
ఈ బర్రె మీదేనా? 3 దినాల సంది మా ఊర్లో కట్టేసినాం. కట్టే పనులు నీయడానికి వచ్చింది. మీదే కదా ఈ బర్రె? మంచిది, వస్తా. అరే పోయినప్పుడు మళ్ళీ చెప్పుకున్నారు కదా ఒట్టి బ్రేక్ గద రెడీ చేసిర్రు. ఏ బర్రె వచ్చి పంచాయతీ నడున్నా. బర్రె దొరికింది, పంచాయతీ దొరికింది. పోయి మళ్ళీ చెప్పినప్పుడు అలాగే అయ్యా తప్పిన మనుషుల కోసం ఈ బాణాలు పెట్టినావా మళ్ళీ? పంచాయతీలో తలుచుకోలేక గుండె పడి చచ్చిండేమో. ఏందమ్మా ఎట్లా జరిగే ఏమైనా తాగి వచ్చిందా ఏంటి మళ్ళీ మామ తాగి సత్యంత పిరిపడు కాదు బర్రెమైన దిగులుతో గుండె పగిలి సచ్చుండొచ్చు. చెయ్యని నేరాన్ని పంచాయతీ పెట్టి రచ్చన చేయండి కదా భద్రయ్య. నిప్పు లాంటి మనిషి కడుపుని పెట్టుకున్నావు కదయ్యా ఏం రాసినా సచ్చిన మనిషి బతుకొస్తాడా? అయిపోయిందయ్యా. అంతా అయిపోయింది. నా మొగుడు పిల్లల మరి పెద్ద మల్లయ్య చచ్చిపోయిందయ్యా. చచ్చిపోయింది. ఈ ఊళ్ళో బడా బాబుల దౌర్జన్యానికి అన్యాయపు బెదిరింపులకి నా మొగుడు మల్లయ్య చచ్చిపోయింది. ఇప్పుడు మీ కళ్ళు చల్లబడ్డాయా? కళ్ళు చల్లబడ్డాయా? పిల్లల మరి పెద్ద వాళ్ళయ్యా అని పిలిపించుకుంటే ఓర్చలేకపోయిండ్రు కదయ్యా. ఓర్చలేకపోయిండ్రు కదా. ఇప్పుడు ఎంత కళ్ళేసుకొని చూడండి. పర్ల మల్లయ్యగానే చచ్చిపోయిండు కదయ్యా. ఇప్పుడు చెప్పండి అయ్యా, ఇప్పుడు చెప్పండి. మీరు 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 ఇప్పుడు చెప్పండి న్యాయం. ఆయన బతుకున్నప్పుడు చచ్చిపోయిన న్యాయం కోసం చెప్పకపోయినా చచ్చి న్యాయాన్ని బతికించమని అడుగుతాడు. రచ్చబండకుండా మీరెవ్వరూ చెప్పలేని న్యాయం ధర్మం బర్రె చెప్పింది కదయ్యా. నిన్నటిదాకా రాజుగా అందరిలోకి నీతిగా బతికిన నీకిది శాపమా రచ్చబండ ఉరి పాశమా